వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. తెలుగు స్క్రైబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక ప్రజెంట్ నేనైతే గుళ్ళు ఉన్నా, కేవలం హైదరాబాద్లో ఉండే సాయిబాబా గుళ్ళు మాత్రమే కాదు, ఎక్కడున్నా కానీ ఇవాళ ఉండే సాయిబాబా టెంపుల్స్ అన్నీ కూడా సిరిడిని తలపిస్తున్నాయి. ప్రజెంట్ నేను లంగా హౌస్లో ఉండే బాబా ఆలయం అయితే రెండో సిరిడిగా కూడా ఇక్కడ భక్తులు పూజలు చేస్తూ ఉంటుంటారు. సో ఒక్కసారి మనం టెంపుల్లో చూస్తుంటే కూడా అసలు సాయిబాబా గురించి తెలియకుండానే గురు పౌర్ణమి ఉంది, కలి దర్శనం చేసుకున్నా పోదాం అనుకుని వచ్చే భక్తులకు అందరూ కూడా ఆ సాయి లీలలు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే ఈ గుడిలో ఉండే కమిటీ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళు అది చాలా జాగ్రత్త తీసుకున్నానే చెప్పొచ్చు. ఎందుకంటే బాబా లీలలు అన్నీ కాదు. ఇప్పుడు మనం మూగజీవులను ప్రేమించాలి అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మొక్కలు నాటాలి అని ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ వీటి నాంది ఎప్పుడో బాబా చేసిండ్రనే నిలువెత్తు నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న ఒక ఫోటోగ్రాఫ్స్ అనమాట. సో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూస్తుంటే బాబా లీలలు, బాబా జీవిత చరిత్ర ఎంతో కొంత భక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంది. సో అట్లాంటి పోర్ట్రేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇక ఒక్కసారి బాబావారి దర్శనాలు అయితే జరుగుతున్నాయి. మరి పొద్దున్న నుంచి అసలుకి ఏమేమి పూజలు జరిగినాయి, ఇవాళ రోజంతా జరిగే కార్యక్రమాలు ఏంది, ఇవి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఉండే బాబా దర్శనం చేసుకునే భక్తులకి ఎన్నో మహిమలు, ఎన్నో కోరికలు తీరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం భక్తులతో కూడా మాట్లాడదాం. సో బాబావారి ఆలయం భక్తుల దర్శనాలు అయితే ఇప్పుడు మాకు కనిపిస్తున్నాయి. సో ఉదయం నుంచి ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి, ప్రత్యేకంగా బాబావారికి అభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది కూడా. ఇవాళ పొద్దున 5:30కు బాబాగారి కాకడార్తి జరిగింది. దాని తర్వాత అభిషేకము, దాని తర్వాత ఇప్పుడే హోమం కంప్లీట్ అయింది. దీని తర్వాత సత్యనారాయణ రథం రెండు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. దాని తర్వాత మధ్యాహ్న ఆరతి తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాదాపు 2,000 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు ఆరతి తర్వాత ఊరేగింపు ఉంటుంది. తర్వాత 9 గంటలకు సేజారతి తర్వాత దేవాలయం క్లోజ్ చేయబడుతుంది. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు చెప్తుంటుంటారు, షిరిడీలో ఏ రకంగా అయితే బాబా గారి సేవ జరుగుతుందో అదే విధమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు అదే సమయానికనే. అవును, కరెక్టే మీరు అన్నది అక్షరాల నిజం. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అత్యంత వైభవంగా మా లంగరో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, మా టెంపుల్లో ఉన్నటువంటి ప్రజలు, మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మా గుడికి గత 10 సంవత్సరాలు ఎంతో అత్యంత ఆదరణ చూపిస్తూ ఉన్నారు. ఆ ఆదరణతోనే మేము ఇంత గొప్పగా మేము ఈ కమిటీ వాళ్ళని చేయగలుగుతున్నాం. ఎందుకంటే షిరిడీలో ఎట్లయితే సాయిబాబాకి ఎట్లయితే పేరు ప్రతిష్టలు వచ్చినాయో మా సాయిబాబా కూడా అంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అందుకోసం అక్కడ ఏదైతే ఏర్పాట్లు చేసిండ్రో సేమ్ అదే విధంగా మేము కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది అనవాయితీ వస్తున్నటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ప్రతి గురు పూర్ణిమ డే రోజు, మరి వార్షికోత్సవం రోజు, మరి దసరా విజయదశమి రోజు ఈ కార్యక్రమాలను చాలా గొప్పగా బ్రహ్మాండంగా చేస్తాం. అంటే ముఖ్యంగా పూజా కార్యక్రమాలు ఏంటంటే మరి ప్రతి పూజ జరిగినప్పుడు సంవత్సరానికి 3 కార్యక్రమాలు చాలా పెద్దగా చేస్తాము. అదేంటంటే విద్యుత్ అలంకరణ చాలా బ్రహ్మాండంగా చేస్తాము. మరి పూజ అలంకరణ, మరి అన్నదాన కార్యక్రమాలు, మరి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కార్యక్రమం చాలా బాగా చేస్తారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి పొద్దున్న నుంచి మా చైర్మన్ గారు చెప్పినట్టు 5:30 నుంచి ఉదయం 5:30 నుంచి కాకడార్తి నుంచి బాబాకు నైవేద్యం కార్యక్రమం ప్రారంభమైతే ఆ తర్వాత మరి భక్తులకు దర్శన భాగం కల్పిస్తాము. మరి ఇక్కడ సెంటిమెంట్ ఏముందంటే షిరిడీలో ఉన్నటువంటి సెంటిమెంటు మా సాయిబాబా టెంపుల్లో కూడా ఆ సెంటిమెంట్తో ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి వారు కోరుకున్న కోరికలను తీర్చున్నాడని ఒక సెంటిమెంట్ చాలా ఉంది మా లంగరోజు బాపునగర్ సాయిబాబా టెంపుల్కు. ఆ కోరికతోనే మా లంగరోజు ప్రాంతం, పరిసర ప్రాంతం, మరి ఇక్కడే కాకుండా మరి యావత్ తెలంగాణ ప్రాంతం నుంచి మరి దేశ విదేశ యావత్ భారతదేశం నుంచి ఇక్కడ తరలి వస్తారు ఈ యొక్క మా సాయిబాబా టెంపుల్కు. ఎందుకంటే సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వారి కోరికలు తీర్చున్నాడు కాబట్టి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకటి ఇప్పుడు ఒకటి 10th క్లాస్లో పాస్ కావాలని, ఒకరికి ఇంటర్మీడియట్లో పాస్ కావాలని, ఒకటి గ్రాడ్యుయేషన్లో ఇంజనీర్, డాక్టర్ కావాలని, ఒక లాయర్ కావాలని, ఒకళ్ళు IAS IPS కావాలని, ఇవన్నీ కోరికలు కోరుకొని చాలామంది కూడా బాబా ఆశీర్వాదంతో అందరూ కూడా పాస్ అయినారు. మాకు వచ్చి వాళ్ళు చెప్తా ఉంటే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు చెప్తా ఉంటే ఒక విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినాక తర్వాత బాబా కూడా వాళ్ళ స్వీట్లు కానీ ఇక్కడ పూలహారం కానీ తెచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. అది చాలా మాకు బాగా అనిపిస్తుంది. అందుకొర మేము ఏ విషయంలో కూడా మేము తగ్గుతలేము, ఇంకా రెట్టింపు. బాబా వారికి ఇష్టమైన నైవేద్యాలు ఇవాళ ఏమేమి సమర్పిస్తున్నారు? బాబాకి ఇష్టమైన నైవేద్యాలు అంటే ఫస్ట్ దద్దోజనం, పులిహోర, ఇవన్నీ ఇక బాబాకి ఇష్టమైతే ఇక అభిషేకంలో మీకు తెలుసు కదా, అన్ని పంచదారాలు, నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక అవి ప్రతి ఒక్కటి కూడా పూలు, పండ్లు, ఫలాలతో కూడా అవన్నీ బాబాకు చేసి నైవేద్యం కూడా అందరికి ప్రసాదం ఇస్తాము. నైవేద్యంతో కూడా బాబాకు శుద్ధి చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే
లంగరోజులో ఉండే బాబాని దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడో ఒక భక్తుడికి షిరిడి ఇయ్యాల పోలేకపోయిననే అని అనుకుంటొచ్చు. సో అనుకోకుండా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళని చెప్పేసి ఇక్కడ షిరిడి సాయిబాబా దర్శనం కూడా జరిగేటట్లు ఏర్పాట్లు కూడా చేశారు. సో అక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకవైపు షిరిడి సాయినాథుడి దర్శనం, ఇంకోవైపు లంగరోజులో ఉండే సాయిబాబా దర్శనం అయితే చాలా ఘనంగా ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఒక్కసారి మనం భక్తులతో కూడా మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? లంగరోస్ పాత బస్ నుంచి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాబాని దర్శనం చేసుకో? చాలా బాగున్నది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గురు పూర్ణిమ రోజు మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం. 30 years నుంచి సాయిబాబా భక్తులము. ఎప్పుడు గురు పూర్ణిమకి వచ్చి మాట్లాడుతుంటాము. సో ఇవాళ బాబా వారి సో ఇవాళ బాబా దర్శనం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము బాబా భక్తులము. మాకు ఏది అనుకుంటే బాబా దయ ఉంటుంది. మాకు 30 years నుంచి చేస్తున్నాము పూజ. మేము మా బాబు పేరు కూడా అదే. మాకు ఆయనతోటే మేము మా బాబుకి ఇదే అయింది మాకు. సో ఇంకొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. సో బాబాని దర్శనం చేసుకోవడానికి కూడా ఉదయం నుంచి కూడా కంటిన్యూ క్యూ కడుతున్నారు భక్తులు, బాబా భక్తులు. సో ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి బాబా భక్తులకి ఈ రోజు చాలా ప్రత్యేకం. సో కిधर से आए माँ जी आप? आप इधर ही से हैं। तो आज गुरु पौर्णमी है, कैसे मना रहे हैं आप? अच्छा मना रहे, अच्छा दिख रहा हम लोगों को, अच्छा दिख रहा। तो बाबा जी का दर्शन कितने साल से आ रहे हैं इधर? हम इधर से तो बहुत साल से 20 साल से हम लोग हैं, लखनऊ से, गोंडा लखनऊ से आए हम लोग। तो इधर से जब से मंदिर बना, जब से हम लोग आ रहे जा रहे हैं। సో బాబా का तो लीला बहुत है. हाँ बहुत है, अच्छा है, अच्छा जा रहा है। మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఒడిశా నుంచి వచ్చాం. సో బాబా భక్తులు. ఎస్, నేను మా సిస్టర్ వచ్చాం ఇక్కడికి. యాక్చువల్లీ బాబా అంటే చాలా ఫేవరెట్ నాకు. సో ఆల్మోస్ట్ అన్ని విషెస్ ఫుల్ఫిల్ చేస్తారని నమ్మకం ఉంది, అందుకని ఇక్కడికి వచ్చాం. అండ్ ఫస్ట్ టైం ఈ ఏరియాకి అయితే ఫస్ట్ టైం జస్ట్ నార్మల్ గూగుల్ చేసి వచ్చాం. చాలా మంచిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది యాక్చువల్లీ. సో బాబా భక్తులకి బాబా మహిమలు ఎన్నో ఉంటారు. సో ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకుంటారా? లైఫ్లో మీరు మర్చిపోని ఘటన. మీకు యాక్చువల్లీ నేను మా సిస్టర్ ఎప్పటి నుంచో షిరిడి వెళ్దామనే ప్లాన్లో ఉన్నాం. చాలాసార్లు అనుకున్నాం షిరిడి. సడన్గా కోవిడ్ వచ్చిన టైంకి మాకు అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు సడన్గా ఒక రోజు జస్ట్ మేము రోడ్ మీద నడుస్తూ వెళ్ళాం. ఒక పేర్ మా దగ్గరకు వచ్చారు, ఒక కపుల్ వచ్చి మాకు అన్నారు, మేడం కొంచెం ఏమైనా డబ్బులు హెల్ప్ చేయండి, మేము షిరిడి వెళ్దాం అనుకుంటున్నామని. మా దగ్గర ఆ టైంలో క్యాష్ లేదు. బట్ వాళ్ళు బాబా షిరిడి అన్న తర్వాత వెంటనే మేము దగ్గర ఉన్న ఒక నార్మల్ ఒక షాప్ ఉంటే అక్కడ క్యాష్ తీసుకొని వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు అన్నారు, మీరు తొందరలో షిరిడీలో ఉంటారని. విత్ ఇన్ 1 week మేము షిరిడీలో ఉన్నాం. దట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అది ఒక గూస్ బంప్స్ అలా అనిపించింది. బికాజ్ ఎన్నో ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, బట్ ఎలా అయిందో తెలీదు. దట్ టు నేను మా సిస్టర్ ఎప్పుడు అలా ట్రిప్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ అలా ఫస్ట్ ట్రిప్ అలా అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ. అండ్ విత్ ఇన్ 1 week మేము అక్కడ టెంపుల్లో ఉన్నాం. అదైతే మాత్రం నిజంగా వీ ఫెల్ట్ సంథింగ్. సో మరి అట్లాంటిది గురు పౌర్ణిమ ఇవాళ. సో మరి ఇది ఈ రోజుని చాలా స్పెషల్ బాబా భక్తులకు అందరికీ కూడా మనకి. సో ఇవాళ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి? అంటే ఈరోజు ఫాస్టింగ్ ఉందాం అనుకున్నాం అండ్ టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నాం. సో ఇక్కడ కాసేపు కొంచెం పీస్ఫుల్ అయితే ఉంటుంది. ఇవాళ రేపు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. మా ఫ్యామిలీ అందరి తరఫున మేము వచ్చి జస్ట్ బాబా ముందు కూర్చొని జస్ట్ ప్రే చేయాలనుకుంటున్నాం. అలా ఫాస్టింగ్ చేసుకున్నాం. సో ఈ టెంపుల్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? చాలా హ్యాపీగా ఉంది. బాబాను చూసిన వెంటనే మన కష్టాలన్నీ తీరిపోయేలాగే ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇదనమాట గురు పౌర్ణమి సందర్భంగా బాబా ఆలయాలు అయితే కిక్కిరిసిపోతున్నాయి. ఇక బాబాకి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు కొన్ని ఆలయాల్లో 4కి స్టార్ట్ చేస్తే ఇంకొన్ని ఆలయాల్లో 4:30 నుంచి 5 మధ్యలో స్టార్ట్ చేశారు. కొన్ని ఆలయాల్లో 10 లీటర్లతో చేస్తే ఇంకొన్ని ఆలయాల్లో బాబాకి పంచామృత అభిషేకాలు 1000 లీటర్లతో అభిషేక కార్యక్రమాలు చేశారు. కాకడ హారతి నిర్వహించారు. ఇంకా భక్తులు అందరూ కూడా బాబాని దర్శనం చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో ఉండే చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే కిక్కిరిసిపోతుంది. అటు పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ కావచ్చు, సనత్ నగర్ దగ్గర ఉండే సాయిబాబా టెంపుల్ కావచ్చు, ఎర్రగడ్డ దగ్గర ఉండే సాయిబాబా టెంపుల్ కావచ్చు, అండ్ దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో మాత్రం భక్తులు దర్శనం చేసుకోవాలంటే మినిమం అరగంట ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఇట్లా గురు పౌర్ణమి ఉత్సవాలు షిరిడి సాయినాథుడి ఆలయంలోతో పాటు హైదరాబాద్లో ఉండే అన్ని సాయి మందిరాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.